దేవుని బిడ్డారా, అందుకే ఈ వాక్యము తొలితే ఉడటి మనకు బేను స్నేహితుడు మనకు స్నేహితులు బేనో షడ స్నేహితుల్నితో మనల్ని మంచి దేవుడు నమ్మి షడ స్నేహితులతో మన మత్రతి షడ దోస్తులే మత్రతి ఆ దోస్తులకు మారదు. ఆ దోస్తు నీలాగా మార్చవలేదు మీకు దేవుని ప్రేమతో తెలియపరచుతారు. అందుకే నీకు వాక్యం అట్టి వారికి స్నేహితులు మరి దురస్తులగుదురు ఒకటి వాడు విరక్తమైన మాటలు వెంటాడు వాడు దేవుని బిడ్డలకి బాధ్యతము తెలుసా? ఇక 7వ వచనం బాధ్యతము తెలుసా? మన దగ్గర మన పాత దోస్తు వత్రానికో తాగబోతు దోస్తు వత్రానికో మన మాట ఎవరు క్యాన్సర్ బాధ జరిగితే తెలుసా? మన దగ్గర వాసు నీ దగ్గర వస్తే నాకు సార దొరకదు, ఆ చుట్ట దొరకదు, ఏటైనా నువ్వు తీసుకెళ్ళావు ఏం చేయవని మనకు చెప్తా ఉంటాడు. మనకే ఏం జరుగుతుంది తెలుసా? ఈ మాటలు విని చిరాకు పుట్టిద్దంట, ఇసుక పుట్టిద్దంట. దేవుని బిడ్డలు ఆ మాటలు మనము విన్నా కూడా ఆ మాటల ప్రకారం మనము మారొద్దు. దేవుని బిడ్డ దేవుని మాట ప్రకారం మనం మారాం కాబట్టి దేవుని మాట ప్రకారం మనము మార్చవాలి. ఆ తాగబోతుడు, ఆ తిరగబోతుడు, ఆ విచ్చివిడిగా బ్రతికెట్టోనికి ఓడాటి దేవుని బిడ్డ దేవుని మాట ప్రకారం మనము మార్చవాలి. అందుకే నాకు బాధ జరుగుతుంది బాధ్యత మనం నిజంగా మన స్నేహితుల బాధ్యత దేశు ప్రభు నమ్తస్కే మన స్నేహితులంతా అందరు దూరంగా ఉంటారంట, దూరం నుండి చూస్తూ ఉంటారంట మనల్ని. మన కూడా మంత్రులు మన దోస్తులంతా దూరం మంచు మన కూడా మంత్రులు దేవుని బిడ్డ ಬೇಲಗೂಡ ಮಂತ್ರು తెలుసా? ಊರಲ್ಲಿ ಬೇಲಗೂಡ ಮಂತ್ರು ಇರ್ತಿರ್ತಿ ವೇನಗರ್ತಿ ಬಾತವೇನು ದೊರಕೋ మన గురించి బెదో చెడ్డ మాట కేసో మంత్రు అంట. ಈಗ చెడ్డ మాట కేసో మంత్రు అంట. మనకు బాధితుర్తి ఆ మాట కేంజి కొంతమంది నా దోస్తులంతా నా కుటుంబం అంతా నా పరివారం తీలకెత్తమంతుకేసి మనం ఆ మాట కేంద్రకుంట బాధ్యతలు ఇస్తే లోకంలో కైలిదాతలు లోకంలో అన్నిలో కైలితారు లోకంలో కైలిదాతలు ఆలే కైలొద్దిందో దేవుడు కెత్తమంటారు. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డ ఈ బాధ్యతమంతా ఇస్తే ఒకటి బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణాన్ని ఉపకారి. దేవుని బిడ్డారా ఇది చక్కటి మాట వింటే ఈ వివరించడానికి టైం లేదు కాబట్టి ఇక బాధ్యతను తొలితే నువ్వు బుద్ధి సంపాదిస్తుంది నీ ప్రాణాన్ని ఉపకారి అంటే నీ ప్రాణానికి మేము కాపాడగలిగితే నీ ప్రాణాన్ని భద్రపరిస్థితి నీ ప్రాణాన్ని భద్రపరిస్తే నీ కుటుంబం నీ ముద్దే పిల్లకినంతా మేము కాపాడితే భద్రపరిస్థితి ఇలా బతకవాలి, ఇలా జీవించవాలి, ఇలా మందవాలి. నువ్వు నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని నీ పరివారాన్ని కెత్తగలిగితే దేవుని బిడ్డ నేనే ఊరటి దేవుని బిడ్డ. అందుకే నీకు బాధ్యతమంతులైతే బుద్ధి సంపాదించుకొని వాడు తన ప్రాణాన్ని ఉపకారి. నీ ప్రాణాన్ని నువ్వు మేలుకీతి, నీ ప్రాణాన్ని కాపాడితే, నీ ప్రాణాన్ని ఆశీర్వాదంగా మార్చితే నీ బతుకు నీకు ఆశీర్వాదంగా మారితా, నీ జీవితం ఆశీర్వాదంగా మారితా, నీ జీవితం మంచిగా మారితా దేవుని బిడ్డ. అందుకే నీకు బాధ్యత తెలుసా? వివేచనను లక్ష్యము చెయ్యువాడు మేలు పొందును. కుట్ర సాక్షి శిక్ష పొందకపోడు కూడా దేవుని బిడ్డ. ఇక బాధ్యత తెలుసా? వివేకము లక్ష్యము చెయ్యువాడు. వివేకాన్ని లక్ష్యం నీ జ్ఞానం బెగ దొరకతా నీ అధికాంశం నువ్వు జ్ఞానం సంపాదిస్తే నీకు మేలు దొరుకుతా, మేలు కలుగుతా. ఏ మేలైనా నీకు లోందువాడ మాల్మాత గొడ్డుగోదడ కమ్మాయి దమ్మయ్య నీకు ముట్టి దొరుకుతా, నీకు ముజలు దొరుకుతావు, నీకు పెండులయ్యో నీకు పెండులు
ఖచ్చితంగా జరిగిందా? కానీ మంచి మాటనే మనం అనుసరించవా? నీకు లోన్ కూడా అన్నీ దేవుడు జరిగించుతాడు. దేవుడు బిడ్డ కాపాడుతాడు. దేవుడు బిడ్డ నువ్వు మంచిదానికి నువ్వు ఎదురు కూడా మొత్తం నీకు మంచిదని నీకు దొరుకుతా, మంచిదని ముట్టే పిల్లకి దొరికితే దేవుని బిడ్డ. ఇది దేవుని మాట, సత్యం. ఇది నిజమైన దేవుని మాట, ఇది సత్యం, యథార్థమైన విషయం. దేవుని బిడ్డ దేవుడి క్రితం ఉంటారు. అందుకేనే మాది జ్ఞానం సంపాదించండి, వివేకము సంపాదించండి. జ్ఞానం బెగు దొరుకుతా, వివేకం బెగు దొరుకుతా. అగమీనట్టు జ్ఞానం ఇచ్చే దేవుని దగ్గర మీరు తరితే మీ కుటుంబం అంతా పరిశుద్ధంగా, పవిత్రంగా, ఆశీర్వాదంగా, దీవెనగా, మేలుగా మంతుడు దేవుని బిడ్డారు. అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అది వాక్యత జ్ఞానం లేని ఆడలా నాకు తాళకట్టి ఉంటాను. నీకు జ్ఞానం ఇలా, నీకు బుద్ధి ఇలా, నాకు తాళకట్టి నన్ను మీకు ఈతనితో కెత్తమంతో దేవుని బిడ్డారు. హల్లెలూయా. అందుకనే ఊడటి జ్ఞానం కలిగి జ్ఞానం సంపాదించండి, జ్ఞానం సంపాదించండి. అదే రీతిగా వివేకాన్ని సంపాదించండి. వివేకం సంపాదిస్తుంటే నీకు మేలు కలిగితా. అందరింటికి బాధ్యతముంది. అబద్ధమాడువాడు నశించిపోను. ఊడటి దేవుని బిడ్డ అబద్ధమాడి మోసం కీసు, దొంగతనం కీసు, విచ్చివిడిగా నీకు నచ్చలేక, నీకు ఇష్టమత్తలే బతకడం ఖచ్చితంగా కథం. యేసు ప్రభు కథముంటారు. కథం ఒక దెబ్బతి కథం. వారు బతికి డొక్తనంటే సమానం. వాడు డొక్కైనా ఇంకా కథం. మన జీవితం ఇంకా నరకమే గతి. దేవుని బిడ్డ ఈరోజు చాలామంది లోకం సరంగా సుఖభోగాలు తాగబోతూ అన్ని అబద్ధం, అన్ని ఈ సుందరి అలవెట్టత్రుమాని ఈ